గురుగారి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి మే మాసం? కర్కాటక రాశి వారికి ఈ మే నెలలో చాలా మహాద్భుతముగా ఉన్నది. మే హ్మ్. మాసమంతా కూడా గ్రహాల యొక్క అనుకూలత వలన అనుకున్నటువంటి పనులన్నీ నెరవేర్చుకోగలుగుతారు. అన్ని విధాల ఆదాయం అనేటువంటిది చాలా అంటే చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు గాక ఉండదు. కుటుంబ సభ్యులతో వివాహాది శుభకార్యాల గురించి మాట్లాడి చాలా మనస్సు సంతోషకరముగా ఉండే విధముగా ఉంటుంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి పెద్దవారిని కలుసుకునేటువంటి ప్రయత్నాలు జరగవచ్చును. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలపై చర్చల మీద చర్చలు విపరీతముగా చేస్తారుగాక ఈ మాసము. అంతేగాకుండా కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరించి కొన్ని పనులు పూర్తి చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి లాభాలు పొంది తీరుతారుగాక. నూతన గృహ నిర్మాణాలకు సంబంధించినటువంటి విషయాలపై దృష్టి సారించడం అనేటువంటిది జరుగుతుంది. లేదా ఇల్లు కొనాలి, ఎలా చెయ్యాలి అనేటువంటి భావనతో మీరు దానికి సంబంధించినటువంటి లోన్ల విషయము కానీ, మీకున్నటువంటి మిత్రుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళ ద్వారా మాట్లాడుకొని, పెద్దవాళ్ళ ద్వారా మాట్లాడుకొని, నేను స్థిరత్వాన్ని ఏర్పరచుకోవాలి అనేటువంటి దిశగా ఆ ప్రయత్నాలు మీకు జరుగుతాయి ఈ మాసము. అలాగే విద్యార్థులు విదేశీ ప్రయాణాలు చేయాలి అని అనుకునేటువంటి వాళ్లకు సత్ఫలితాలు పొందుతారుగాక. సంతాన విషయాలలో శుభవార్తలు వింటారు. ఈ రాశిగల వాళ్లకు సంతానము గనక ఉంటే ఆ సంతాన విషయంలో మంచి ఫలితాలు మీరు విని తీర్తారుగాక. ఆర్థిక అనుకూలతలు కలిగి దీర్ఘకాలిక రుణాల నుండి బయటపడటం అనేటువంటిది జరుగుతుంది. అంటే మీరు ఎప్పటి నుంచో రుణగ్రస్తులుగా ఉండేటువంటివి మీరు తప్పకుండా రుణాలు తీర్చుకోవటం అనేటువంటిది ఖచ్చితముగా జరిగి తీరుతుందిగాక. ఇంకా మంచి ఫలితాలు మేము సాధించుకోవాలి, మెరుగైనటువంటి విధానముగా మేము ఏమి చేస్తే మేలు అని అడిగితే నవగ్రహ ఆరాధన అనేటువంటిది చెయ్యండి, మేలు హ్మ్. జరుగుతుంది. నవగ్రహాలకు తిరగండి, మేలు జరుగుతుంది గాక. రంగులు, దిక్కుల విషయం చెప్పండి గురువు. ఇక ఎటువంటి రంగు దుస్తులు ధరిస్తే మాకు మేలవుతుంది అని గనక మీరు అనుకుంటే తెల్లటి దుస్తులు ధరించండి. కొంచెం ఎక్కువ సార్లు మేలు జరుగుతుంది. దిక్కుల విషయానికి వచ్చేటప్పటికి 4 దిక్కులు మీకు మేలే జరుగుతుంది గాక. ఓకే. చాలా బాగా చెప్పారు. కర్కాటక రాశి వారు అసలు సూపర్ అండి. మంత్ అంతా బాగుంది. హాయిగా గడిపేస్తారు. ఏదేమైనప్పటికీ మీరు అనుకున్న కోరికలు త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే నవగ్రహాలని ఎక్కువగా ఆరాధించటం, లేదా గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా నవగ్రహాలని ఒక ప్రదక్షిణ చేసుకోవటం చాలా మంచిది అన్నట్టుగా చెప్తున్నారు. తెలుపు రంగు బాగా కలిసొస్తుంది. అన్ని దిక్కులు కలిసొస్తాయి. ఏదేమైనప్పటికీ వ్యక్తిగత జాతకాలని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మీరు అనుకున్న కోరికలు కానివ్వండి, మీరు అనుకున్న పనులు కానివ్వండి త్వరితగతిన కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని కర్కాటక రాశి వారందరికీ చేరువ చేయండి లైక్ చేసి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.